బ్యాక్ టు ద వ్లాగ్ మాట. సో ఈరోజు వ్లాగ్లో మనం మీరు తమ్మేది చూస్తుంటే ఈ వ్లాగ్ అనేది అర్థమవుతుంది మాట మీకు. సో ఈరోజు మనం చందనోత్సవంకి వాలంటీర్ చేయడానికి వెళ్తున్నాం వైజాగ్ వాలంటీర్స్ తరపున. సో వైజాగ్ వాలంటీర్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ వేర్ మీకు వాలంటీర్ చేయాలన్నా సరే, ఎలాంటి సర్వీస్ చేయాలన్నా వైజాగ్లో ప్రతి ఈవెంట్స్ మ్యాక్సిమం అన్ని ఈవెంట్స్కి వైజాగ్ వాలంటీర్స్ అలవెన్స్ ఉంటుంది. సో మీరు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈరోజు మనం చందనోత్సవంకి వెళ్తున్నాం అన్నమాట వైజాగ్ వాలంటీర్స్ తరపున వాలంటీర్ చేయడానికి. సో ఈరోజు 19th ఏప్రిల్ అన్నమాట చందనోత్సవం. సో ఈరోజు రాత్రి 7 నుంచి నాకు డ్యూటీ పడింది అనమాట. అంటే నేను ఫుల్ డే పెట్టుకున్నాను అంటే 2 days అంటే ఫుల్ డే అంటే 2 days ఫుల్ డే వస్తుంది అనమాట లెక్క. సో నేను ఫుల్ డే పెట్టాను కాబట్టి ఈరోజు నైట్ 7 నుంచి రేపు నైట్ 7 వరకు నాకు ఇచ్చారు. సో 19-20 అనమాట. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళే ఒక అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకా ఫుడ్ ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తారు అని ఈ వ్లాగ్లో చూద్దాం. ఈ వ్లాగ్లో నాతో పాటు కుమార్ సార్ ఇంకా చాలామంది వస్తారు, వైజాగ్ వాలంటీర్స్ కూడా చాలామంది తెలుసు. సో వాళ్ళు కూడా వస్తారు. ఇంకా వీడియో లేట్ చేయకుండా లెట్స్ కుమిఫై ది వ్లాగ్. వీడియోకి వెళ్ళిపోదాం. ఇంకా టైం ఉందంట, 8:30గా టైం స్టార్ట్ చేస్తా అన్నారు. ఆల్రెడీ 8 అవుతుంది. సో ఈ లోపల నిద్ర రాకుండా ఒక కాఫీ ఒక టీ లైట్గా వేద్దామని చెప్పి ఇక్కడ టీ టైం ఉంటే టీ టైం రాగాం. సో టీ తర్వాత కూడా వచ్చిన వీడియో చేద్దాం, వెయిట్ చేయండి. రూమ్స్ కాదు, హాల్. సో హాల్లోకి వెళ్ళాక హాల్ లోపల ఎలా ఉందో చూపిస్తాను. పర్లేదు, బాగానే ఉంది. పడిపోతుంది ఫోన్ ఇప్పుడు. మన వ్లాగ్ యాక్సెసరీస్, బ్యాక్ ప్యాక్. సో లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్ చూపిస్తాను పదండి. సో అంతా బాగానే ఉంది, బెడ్ కూడా బాగుంది, ఒక బ్లాంకెట్ ఇచ్చారు, పర్ఫెక్ట్ బాగుంది. మన సామాన్లు ఇక్కడ పెట్టి ఆయన ఫోన్ చూసుకుంటున్నారు. ఆయన చూడండి, ఆయన ఫోన్ చూసుకుంటున్నారు. పర్లేదు, ఒక గంట ఇంకో 2 గంటలు ఇక్కడ స్లీప్ వేసి ఇప్పుడు లెగిసి. సో పర్లేదు, రూమ్ పెద్దగా ఉంది. మ్యాక్స్ అందరూ ఎఫ్ఎఫ్ ఆడుకుంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. మొదలు పెడతారు, రేపు ఉంటుంది రెస్టారెంట్ అవసరం. రేపు midnight 1 o'clockకి ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట మనం. అంత హ్యూజ్ రేంజ్లో క్రౌడ్ వస్తారన్నమాట. సో ఎక్కువ డ్యూరేషన్ పెంచొద్దు, ఎక్కువ వాకకుండా కొంచెం రెస్ట్ తీసుకుని వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో గుడ్ నైట్. అదే నేను పడుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎవరు చూస్తానండి వీడియో, మీ క్లిప్స్ యాడ్ చేస్తాను పర్లేదులేను కానీ. సో స్టే ట్యూన్డ్. సో గైస్ ఇప్పుడే లెగ్సాను, జస్ట్ వెంటనే మీటింగ్ రెడీ అవ్వమని చెప్పారు. చిన్న ఇన్ఫర్మేషన్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు అన్నమాట. సో మీరు అక్కడ చూస్తున్నారు, స్క్రీన్ మీద చూసినట్టయితే ఆయన సతీష్ సార్, ద ఫౌండర్ ఆఫ్ వైజాగ్ వాలంటీర్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారన్నమాట. మేము ఎలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఐడి కార్డ్ అండ్ షర్ట్ ఇవ్వడం జరిగింది. టైం చూసుకుంటే సరే 11:18 అవుతుందన్నమాట. సో మా షిఫ్ట్ వచ్చి 1:30 to 2:30 అరౌండ్ స్టార్ట్ అవుద్ది. సో ప్రస్తుతానికి అయితే కొంచెం వాటర్ తాగుతున్నాను, ఫుడ్ ఏం తీసుకోలేదు. మార్నింగ్ అదే ఈవినింగ్ 5కి తీసుకున్న ఫుడ్డే. సో డౌన్ హిల్ ఏరియా లీడ్ శివబ్రోతో ఉన్నమాట. మొత్తం ఈ డౌన్ హిల్ ఏరియా అంటే బ్రో చూసుకుంటాడు. వైజాగ్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాడు అనమాట. సో స్టే ట్యూన్డ్, ఇంకా చాలామంది చూపిస్తాను. మన యశ్వంత్ బ్రో, సో మా టీమ్ లీడర్, హాయ్. అన్నీ కూడా వాలంటీర్. సో బ్రో మీ పేరు? శ్రీనివాస్ బ్రో. సో బ్రో కూడా చాలా ఫ్రెండ్లీ మాట. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. డ్యూటీ మొత్తం ఫినిష్ చేసుకొచ్చాను అనమాట. టోకెన్ ఒకటి ఇచ్చారు, వెళ్ళి టిఫిన్ అయితే తినాలి. సో ఫుల్ టైర్డ్ అయిపోయామాట, స్లీప్ కూడా లేదు రాత్రి మొత్తం. అరౌండ్ 1 నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఒకసారి 7:48 అవుతుంది. అప్పటి వరకు ఏం తినలేదు. సో ఇంకా లేట్ చేయకుండా తినేసి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సారీ
వర్క్ వల్ల రికార్డ్ చేయడానికి అవ్వలేదు. చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇంత రోడ్లో మనకు ఫుడ్ దొరకడం కష్టం. అప్పుడు లైన్ కాయాల్సిందే. మెన్యూ 2 ఇడ్లీ, 1 వడ, ఉప్మా, కొబ్బరికాయ చట్నీ, టమాటో పిక్కలు అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా తినేసి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సారీ మాయా, ఇదంతా లంచ్ టైం ఫుటేజ్ మాట. నేను టిఫిన్ చేసి వెళ్ళి వెంటనే స్లీప్ వేస్తాను. సో రికార్డ్ చేయడానికి అవ్వలేదు. వచ్చాక తిన్నాను, బిజీ అయిపోయాను. సో తినేసాక వీడియో రికార్డ్ స్టార్ట్ చేశాను అనమాట. ఫుడ్ అంతా బాగుంది మాయా. బిర్యానీ పెట్టారు, ఫ్రైస్ పెట్టారు, చాలా పెట్టారు. ఫుడ్ అంటే పర్లేదు మాయా, ఫుడ్కి ఏం లోట్లేదు. శివాపురం చూసారు కదా, సో తింటున్నారు చూసారా వీళ్ళు. అండ్ ఇంకా లేట్ చేయక 4 o'clock అవుతుంది ఈవినింగ్. ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకుని భోజనం చేసి రెడీగా కూర్చున్నాం అన్నమాట. సో దర్శనంకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో ఫస్ట్ కొండమీదకి వెళ్ళాక ఫ్రీ దర్శనం వెళ్ళిపోతాం. సో కొండమీదకి వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను, చూడండి. మొత్తం వ్లాగ్ కంపల్సరీ వ్లాగ్ చేయండి. సో 4 అవుతుంది. సో ఇంకా వెళ్దాం. లేట్ అయిపోద్ది, మన దర్శనం లేట్ అయిపోద్ది మనకి. చలో జరిగింది. క్రౌడ్ మామూలుగా లేదు. బస్సులో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. క్రౌడ్ అన్ని బస్సులు ఫుల్ క్రౌడ్గా వస్తున్నాయి. సో కొండమీదకి వెళ్ళినప్పుడు వీడియో తీయడం కష్టమే, ఎందుకంటే చాలా గుంపుగా ఉంది ఇక్కడ. సో కొండమీదకి వెళ్ళాక వీడియో తీయడం మొదలు పెడదాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. రండిరా రండి, రండి రండి. సింహాచలం వచ్చాం.